ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. తిరుమల కల్తీ నెయ్యిపై మఠాధిపతులు స్వామీజీలు రగిలిపోతున్నారు. పవిత్రమైన శ్రీవారి లడ్డూను కల్తీ చేసిన నిందితుల్ని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నారు. తిరుమల శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థ శ్రీపాద స్పందించారు. తిరుమల లడ్డు తయారీకి కల్తీ నెయ్యి వినియోగంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా క్షమించరాని నేరం చేశారన్నారు. కల్తీ నెయ్యి సరఫరా చేసి మహాపాపానికి ఒడిగట్టిన వారిని చట్ట ప్రకారం శిక్షించాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సుబుధేంద్ర తీర్థ శ్రీపాద లేఖ రాశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించే లడ్డు ప్రసాదంలో గతంలో కల్తీ పదార్థాలు ఉపయోగించారని తెలిసి తీవ్ర ఆవేదనకు గురయ్యా అన్నారు. కోట్లాది మంది హిందువులు అత్యంత పవిత్రంగా భావించే ప్రసాదాన్ని అపవిత్రం చేయడానికి క్షమించరాని అపరాధమన్నారు. మహా నైవేద్యాన్ని అపవిత్రం చేయడం అత్యంత పాపభూయిష్టమైన చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు. సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కేంద్రంగా ఉన్న మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతులుగా ఈ హేయమైన చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం దీన్ని తీవ్రంగా పరిగణించి నిష్పాక్షిక విచారణ జరిపి కోట్లాది మంది హిందువుల మనోభావాలను కాపాడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శ్రీవారి లడ్డూలో కల్తీకి పాల్పడిన వారిపై చట్టరీత్యా తగిన చర్యలు తీసుకోవాలని, సనాతన హిందూ ధర్మ విలువలను పరిరక్షించాలని ఏపీ ప్రభుత్వాన్ని సుబుధేంద్ర స్వామి కోరారు.